దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా చూద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ ఏ టాపిక్ చదివినా చూడాల్సింది ఫస్ట్ సిలబస్ చూడాలి. సో ఫస్ట్ మనం సిలబస్లో ఏముంది అని చూసి దాన్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకోవాలి. సబ్ టాపిక్స్గా చూస్తే ఇక్కడ మనకి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత చూడాలి. వ్యవసాయ వృద్ధి రేట్లో ధోరణులు అంటే జిఎస్టిపిలో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా ఎంత అనేది చూడాలి. ఇది ఫస్ట్ టాపిక్. తర్వాత వచ్చేసి భూ వినియోగం. నెక్స్ట్ టాపిక్ భూ కమతాలు, వాటి నమూనాలు. నెక్స్ట్ వచ్చేసి పంటల విధానం. తర్వాత నీటిపారుదల, అనుబంధ రంగాల వృద్ధి, అభివృద్ధి, వ్యవసాయ విధానాలు, కార్యక్రమాలు అంటే ఇక్కడ పథకాలకు సంబంధించి చదవాలి. సో ఇవి మనకి టాపిక్స్. దీనికి సంబంధించి మనం రిఫరెన్స్గా ఏం చూడాలి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూడాలి 2024కి సంబంధించి. సో దాని నుండి నేను ప్రిపేర్ చేసుకున్న సెల్ఫ్ నోట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, మీరు రివైజ్ చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వ్యవసాయ రంగం అంటే మన దేశానికి, మన రాష్ట్రానికి, దేనికైనా కూడా ఎక్కువ ఉపాధిని కల్పిస్తున్న రంగం వచ్చేసి మనకి వ్యవసాయ రంగం. ఇది గ్రామీణ శ్రామిక శక్తిలో దాదాపు 66.15% మనకి ఉపాధిని కల్పిస్తుంది వ్యవసాయ రంగం. తర్వాత వచ్చేసి రాష్ట్ర శ్రామిక శక్తిలో 47% వ్యవసాయ రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గ్రామీణ శ్రామిక శక్తిలో వచ్చేసి 66% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. రాష్ట్ర శ్రామిక శక్తిలో వచ్చేసి 47%. అంటే ఇక్కడ మనకి రాష్ట్రంతో పోల్చుకుంటే గ్రామాల్లో వ్యవసాయం మీదే డిపెండ్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనకి 3/2 అని చెప్పొచ్చు. ఒకవేళ అలా మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, స్టేట్మెంట్ ఎలా ఇచ్చినా కూడా మనం ఈ డేటా ఒకసారి చూసి ఐడియా పెట్టుకుంటే స్టేట్మెంట్ వైజ్ ఎంత తిప్పి అడిగినా కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత ధరల వద్ద రంగాల వారీగా తెలంగాణ జిఎస్విఏలో ఎంత వాటా కలిగి ఉంది అనేసి చూద్దాం. అంటే ప్రీవియస్ డేటా అండ్ 2023-24కి సంబంధించి కంపేర్ చేస్తూ చూద్దాం. మనకి 22-23లో వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 17%, 23-24లో వచ్చేసి 15.8%. అంటే మనకి 22-23కి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వ్యవసాయ రంగ వాటా అనేది తగ్గింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్కి పోల్చుకుంటే వ్యవసాయ రంగం వాటా అనేది తగ్గింది. నెక్స్ట్ పరిశ్రమలు చూస్తే మనకి దాదాపు 18.8% ఉంది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 18.5% ఉంది. ఇది కూడా తగ్గింది. నెక్స్ట్ సేవల రంగం వాటా 64.2 ఉండేది, ఈ ఇయర్ 65.7గా ఉండడం జరిగింది. అంటే మనకి సేవల రంగం వాటా పెరిగింది. ఇక్కడ మనకి వాళ్ళు ఎలా ఇస్తారు స్టేట్మెంట్స్, సేవల రంగం వాటా తగ్గింది, పెరిగింది అని ఎలా అడిగినా కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వ్యవసాయ రంగం వాటా తగ్గింది, పరిశ్రమల రంగం వాటా తగ్గింది, సేవల రంగం వాటా పెరిగింది. సుమారు ఎక్కువ సేవల రంగం వాటా మనకి జాతీయ ఆదాయంలో ఎక్కువ, సేవల రంగం ఎక్కువ వాటాని కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పరిశ్రమ రంగం, నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ ఉంది వ్యవసాయ రంగం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సేవా రంగం, తర్వాత పరిశ్రమల రంగం, తర్వాత వ్యవసాయ రంగం. బట్ ఎక్కువ ఉపాధిని పొందుతుంది వచ్చేసి వ్యవసాయ రంగమే అవుతుంది. ఈ డాటా మనం స్టేట్మెంట్ వైజ్ మనమే ఫ్రేమ్ చేసుకొని మరీ చదవాలి. ఎందుకంటే ఈ డాటా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు వచ్చేదానికంటే స్టేట్మెంట్ వైజ్ మనం క్రియేట్ చేసుకొని చదివితే అక్కడ క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మారిన పేపర్ ప్యాటర్న్కి తగినట్టు మన ప్రిపరేషన్ని మనం మార్చుకోవాలి. సో ఇక్కడ ఈ డాటాని చూసాం కాబట్టి దీన్ని స్టేట్మెంట్ వైజ్ మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 15.8 ఉంది. ఇది టోటల్ బట్టి పట్టకుండా లాస్ట్ ఇయర్తోనే ఎలా ఉంది, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఆల్మోస్ట్ వ్యవసాయ రంగం వాటా అనేది తగ్గుతూ వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2022-23, 2023-24 మధ్య ప్రస్తుత ధరల్లో జిఎస్విఏలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సహకారం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి వ్యవసాయ అనుబంధ రంగాలు ఏమేమి ఉంటాయి, పంటలు, పశు సంపద, అడవులు, చేపలు ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి 23-24కి సంబంధించి 47.5%, పశు సంపద వచ్చేసి 46.8%, అడవులు 2.2%, చేపలు 3.5%. ఇందులో వచ్చేసి మనకి పంటలు ఎక్కువ వాటాని కలిగి ఉన్నాయి. తర్వాత వచ్చేసి పశు సంపద, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వాటా పంటలు, తర్వాత పశు సంపద. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ పంటల వాటా అనేది తగ్గింది. ఎంత తగ్గింది, 2.3% తగ్గడం జరిగింది.
పశు సంపద అనేది కూడా మనకి 2.1% తగ్గడం జరిగింది. స్టేట్మెంట్ వైజ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? పంటల రంగం వాటా తగ్గింది, పశు సంపద వాటా తగ్గింది. ఇక్కడ అడవులు అలానే ఉన్నాయి, చేపలు అలానే ఉన్నాయి. మనకి ఎక్కువ వాటా వచ్చేసి పంటల నుండి వస్తుంది, తర్వాత వచ్చేసి పశు సంపద నుండి వస్తుంది. ఈ 2023 డాటా గుర్తుపెట్టుకొని దీన్ని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. మనకి వ్యవసాయ రంగం వాటా 15.8 గుర్తుపెట్టుకోవాలి, పరిశ్రమల రంగం 18.5, సేవా రంగం ఇది గుర్తుపెట్టుకుంటూ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ భూ వినియోగ తీరు ఎలా ఉందో చూడాలి. మనకి మొత్తం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణాన్ని చూస్తే 276.95 లక్షల ఎకరాలు, హెక్టార్లలో అయితే 112.06 లక్షల హెక్టార్లు. సో ఇంత విస్తీర్ణాన్ని కలిగి ఉండి మనకు విస్తీర్ణ పరంగా మన తెలంగాణ అనేది 11వ రాష్ట్రంగా ఉంది. అదే జనాభా పరంగా అయితే 12వ రాష్ట్రంగా ఉండడం జరుగుతుంది. ఇవి రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ఏదో ఒక రకంగా కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. అంటే 11, 12ల మధ్యలో ఏది జనాభాకి ఏది విస్తీర్ణానికో ఒక్కొక్కసారి అర్థం కాదు. మనకి విస్తీర్ణ పరంగా 11వ ప్లేస్లో ఉంది. మనకి ఇక్కడ నికర సాగు విస్తీర్ణం వస్తే ఎంత శాతం? 52.61% ఉండడం జరిగింది. అటవీ ప్రాంతం వచ్చేసి మనకి 24.70%, వ్యవసాయేతర వినియోగం వచ్చేసి 7.62%, బీడు భూమి వచ్చేసి 5.78%, బంజరు భూములు వచ్చేసి 5.42%, పచ్చిక బయళ్ళు మేత అనేది 3.87% సో అవుతుంది. సో ఒకవేళ అసెండింగ్ డిసెండింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం టోటల్ గుర్తుపెట్టుకోవాలి. నికర సాగు విస్తీర్ణం 52 అంటే టోటల్ అవుతుంది. ఇందులో మనకి అటవీ ప్రాంతం ఎంత? 24.70, వ్యవసాయేతర వినియోగం, తర్వాత బీడు భూములు, బంజరు భూములు, పచ్చిక బయళ్ళు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్ నికర సాగు విస్తీర్ణం ఎంత? 52.61%. నెక్స్ట్ భూకమతాల తీరు ఎలా ఉందో చూడాలి. మనకి భూకమతాలు వస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 2015-16లో 1 హెక్టార్ ఉండేది. కానీ ప్రజెంట్ ఇక్కడ మనకి 0.89 హెక్టార్ ఉండడం జరిగింది. ఇదైతే వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే భూకమత పరిమాణం తగ్గింది కాబట్టి ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 0.89% హెక్టారు ఇది భూకమతాన్ని కలిగి ఉంది. సగటు భూకమత పరిమాణం ఎంతో ఉంది? 0.89 హెక్టార్. ఒకప్పుడు ఇది 1 హెక్టార్గా ఉండేది. మొత్తం కార్యాచరణ భూకమతాల సంఖ్య 70.60 లక్షలు. ఇవి విస్తీర్ణ రీత్యా చూస్తే 63.12 లక్షల హెక్టార్లు. సన్నకారు మరియు చిన్న రైతులు అంటే ఇక్కడ మనకి ఎక్కువ శాతం భూకమతాలు చూస్తే ఎక్కువ శాతం సన్నకారు చిన్న రైతులే 91% కలిగి ఉన్నారు దాదాపు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి స్టేట్మెంట్ వైజ్ ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ భూకమతాల పరంగా చూస్తే మనకి ఉపాంత కమతాలు చిన్న, సెమీ మీడియం, మధ్య, పెద్ద ఉండడం జరుగుతుంది. ఉపాంత అంటే బిలో 2.4 ఎకర్స్ ఉంటే ఉపాంత, 2.48 నుండి 4.94 ఉంటే చిన్న, 4.95 ఎకరాల నుండి 9.88 ఎకరాలు ఉంటే సెమీ మీడియం, తర్వాత 9.89 నుండి 24.77 ఉంటే మధ్య తరహా, 24 ఎకర్స్ పైన ఉంటే దీన్ని పెద్ద కమతాలు అనడం జరుగుతుంది. ఇలా కమతాల రీత్యా చూస్తే ఇక్కడ సంఖ్య కూడా ఇచ్చారు. సంఖ్య పరంగా ఎక్కువ వచ్చేసి ఉపాంత కమతాలు అంటే 2.4 ఎకరాల కంటే తక్కువ ఉంది. ఉపాంత కమతాలు ఎక్కువ సంఖ్యను కలిగి ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికంటే ఎక్కువ వచ్చేసి ఉపాంత కమతాలు, తక్కువ వచ్చేసి పెద్ద కమతాలు. మళ్ళీ పర్సెంటేజ్లో వచ్చేసి మనకి ఎక్కువ శాతం ఉపాంత కమతాలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న కమతాలు. దాదాపు ఈ రెండింటిని కలిపితే మనకి 91% ఉపాంత, చిన్న ఇవే రెండు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 7.1, 1.4, 0.1. అందుకే మనకి రైతు బంధు అందరికీ ఇస్తే ఇంతమంది అంటే అనవసరంగా పెద్దవాళ్ళకి ఇస్తున్నారంటే కేసీఆర్ ఆన్సర్ ఇక్కడ జస్ట్ వీళ్ళకి కొంత ల్యాండే ఉంది అనేసి అలా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ 91% ఇది ఉపాంత, చిన్న కమతాలు ఉండడం జరిగింది. మనం శాతం పరంగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సంఖ్య పరంగా ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా మేజర్ అయితే శాతం పరంగా 68.7%, 22.7%, టోటల్ వచ్చేసి మనకి 91.4%. తర్వాత విస్తీర్ణ రీత్యా చూస్తే మనకి ఎక్కువ విస్తీర్ణ రీత్యా కమతాల సంఖ్యలో ఎక్కువ చేసి చిన్న కమతాలు మనకి ఎక్కువ విస్తీర్ణ రీత్యా ఉండడం జరిగింది. అదే విస్తీర్ణ శాతం పరంగా కూడా మనకి చిన్న
చిన్న కమతాలే అంటే చిన్న రైతులే ఎక్కువ ఉండడం జరిగింది. ఇక్కడ 35.4% ఉంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 32. అన్నిటికంటే తక్కువ వచ్చేసి పెద్ద కమతాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి కమతాల సంఖ్య పరంగా వస్తే ఇక్కడ ఉపాంత కమతాలు ఎక్కువ ఉండడం జరిగింది. అదే విస్తీర్ణ పరంగా అయితే చిన్న కమతాలు ఎక్కువ ఉండడం జరిగింది. ఇలా కాన్సెప్ట్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ చూస్తే మనం ఎక్కువ ఎవరు కలిగి ఉన్నారు అనేసి ఎస్సీ ఎస్టీ సంస్థాగత ల్యాండ్స్ అదర్స్. సో ఇక్కడ సంఖ్యాపరంగా ఇచ్చారు. సంఖ్యాపరంగా వచ్చేసి ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, తర్వాత ఎస్సీ, తర్వాత సంస్థాగత. టోటల్ ఇక్కడ అదర్స్ 5247. ఇక్కడ మనకి శాతం పరంగా చూడాలి. కమతాలు ఎస్సీలు 13%, ఎస్టీలు 11%, సంస్థాగత అంటే జస్ట్ 0.2 అంటే 0% ఆల్మోస్ట్. అదర్స్ దగ్గర ఎక్కువ 74.3%. మనకి అసెండింగ్ డిసెండింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇది 2015-16తో పోల్చుకుంటే ఇక్కడ ఎస్సీలు వచ్చేసి 11.8% ఉండేది. వీళ్ళ కమతాల శాతం పెరిగింది, 13కు పెరగడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 12 ఉండేది, 11.8 అంటే తగ్గింది ఇక్కడ. నెక్స్ట్ ఇది నో చేంజ్ అని చెప్పొచ్చు. ఇది మనకి అదర్స్ దగ్గర తగ్గడం జరిగింది. మనకి 2015-16లో 76% ఉండేది, ఇప్పుడు 74% ఉంది. ఇక్కడ మనకి విస్తీర్ణ పరంగా చూస్తే ఎస్టీల దగ్గరే ఎక్కువ ల్యాండ్ ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎస్సీల దగ్గర, అంటే ఎస్టీలు ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి మేబీ అలా వీళ్ళు ఎక్కువ ల్యాండ్స్ కలిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ అదర్స్ దగ్గర 78% ఆల్మోస్ట్. అంటే ఇక్కడ అందరు వస్తారు కదా బీసీస్ మిగతా వాళ్ళు. సో అదర్స్ దగ్గర తర్వాత వచ్చేసి విస్తీర్ణ పరంగా చూస్తే ఎస్టీ, తర్వాత ఎస్సీ. అదే కమతాల పరంగా చూస్తే ఫస్ట్ ఇక్కడ అదర్స్, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ. నెక్స్ట్ కమతాల సంఖ్య చూస్తే మనకి ప్రజెంట్ వచ్చే 2021-22 ప్రకారం 70.60 లక్షలు. ఇది ఒకప్పుడు 59.48 లక్షలు అంటే పెరగడం జరిగింది. మనకి కమతాల సంఖ్య పెరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సన్నకారు కమతాలు వచ్చేసి మనకి 64% ఉండేది, 68% పెరగడం జరిగింది. చిన్న కమతాలు వచ్చేసి 23% ఉండేది, 22% తగ్గడం జరిగింది. సన్నకారు రైతులు పెరిగారు, చిన్న కమతాలు అనేవి తగ్గడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 2015-16 నుంచి 2021-22 మధ్య భూ కమతాల పోలిక శాతాల్లో. అంటే మనకి శాతాల్లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. సంఖ్యాపరంగా గుర్తున్నా లేకపోయినా శాతం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, సెమీ మీడియం, మధ్యతరగతి, పెద్ద. ఇందులో వచ్చేసి మనకి 2021-22 ప్రకారం ఉపాంత కమతాలు 68, ఇందాక మనం చూసాం కదా. చిన్న వచ్చేసి 22%, సెమీ మీడియం 7.1, మధ్యతరగతి 1.4, పెద్ద వచ్చేసి 0.1. ఇది మనకి లాస్ట్ టైంతోనే ఇది పెరగడం జరిగింది, ఇది తగ్గింది. చిన్న కమతాలు, సెమీ మీడియం వచ్చేసి తగ్గింది, మధ్యతరగతి వచ్చేసి ఇక్కడ తగ్గింది, పెద్ద కమతాలు వచ్చేసి తగ్గింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జిల్లాల వారీగా భూ కమతాలు. ఇందాక చెప్పా కదా మనకి యావరేజ్ కమతా రేటు వచ్చేసి మనకి 0.89 హెక్టారు, అంటే 1 హెక్టార్ నుండి 0.89 హెక్టార్కి తగ్గడం జరిగింది. నెక్స్ట్ సగటు భూ కమతాలు హెక్టార్లలో. హెక్టార్ల పరంగా ఏది ఎక్కువ జిల్లాల పరంగా చూస్తే మనకి టాప్లో వచ్చేసి 1.53 సగటు భూ కమతాతో ఆదిలాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, నిర్మల్, యాదాద్రి భువనగిరి. ఇక్కడ మనకి 15 జిల్లాలు సగటు కంటే ఎక్కువ భూకమతాన్ని కలిగి ఉండడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి బార్డర్లో వచ్చేసి మహబూబాబాద్ 0.87 హెక్టార్లు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చాలా తక్కువ వచ్చేసి మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఇవి తక్కువ భూకమతాన్ని కలిగి ఉండడం జరిగింది, 0.60. ఇలా మనకి ఎక్కువ వచ్చేసి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం. సో మినిమం 4 గుర్తుపెట్టుకోవాలి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. మిగతా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.